తాడేపల్లి సిపిఐ కార్యాలయంలో సీనియర్ నాయకులు గుంటక సాంబిరెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కంచర్ల కాసయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, చిన్ని తిరుపతయ్య, తెలుగు రైతు నాయకులు కళ్ళం రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గ సమితి సభ్యులు, మంగళగిరి నియోజకవర్గంలో పార్టీలో రైతాంగంలో మంచి గుర్తింపు కలిగినటువంటి కామ్రేడ్ గుంటక సాంబిరెడ్డి గారు ఇటీవల మరణించడం జరిగింది. వారి సంస్మరణ సభ ఈరోజు తాడేపల్లిలోని నీలం రాజశేఖర రెడ్డి గారి భవన్లో జరుపుకుంటున్నాం. కామ్రేడ్ సాంబిరెడ్డి గారు తాను జీవించినంతకాలం సిపిఐ ఇచ్చినటువంటి పిలుపుల్లో, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇచ్చినటువంటి పిలుపుల్లో చాలా చురుగ్గా అంకితభావంతో పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి. తన జీవితకాలంలో ఏనాడు కూడా పార్టీ దారిని కానీ పార్టీ లైన్ని తప్పి నడిచినటువంటి చరిత్ర ఏనాడు ఆయనకి లేదు. అంతర్గతంగా సమస్య ఉంటే పోట్లాడ తప్ప పార్టీ నిర్ణయాలకు కట్టుబడి చివరి వరకు తుది శ్వాస విడిచే వరకు రైతు సంఘానికి పార్టీకి అనేకమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సాంబిరెడ్డి గారిని స్మరించుకునేందుకు ఈరోజు జాతీయ రైతు సంఘం నాయకత్వం, రాష్ట్ర రైతు సంఘం నాయకత్వం, సిపిఐ పార్టీ మొత్తం కూడాను, ఆయన అభిమానులు, సిపిఐ శ్రేణులు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. గుంటక సాంబిరెడ్డి గారు మరణించటం అనేటువంటిది పార్టీకి, రైతు సంఘానికే కాదు, వ్యక్తిగతంగా నాకు కూడా చాలా తీవ్రమైనటువంటి లోటుగా భావిస్తూ ఉన్నాను. గత 20 సంవత్సరాల నుంచి ఆయనతో నాకు అవినాభావ సంబంధం ఉంది. రైతు సంఘం ఎక్కడ కార్యక్రమం జరిగినా, ఎక్కడ మీటింగ్ జరిగినా తను హాజరు కావటం అనేటువంటిది చాలా విశేషంగా ఈ రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా రైతు సంఘం తరఫున ఆయన హాజరైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అటువంటి వ్యక్తి, ఒక రైతు సంఘానికి ఎనలేని కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవటం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏమైనా వ్యక్తులు పుట్టడం, గిట్టడం అనేది సహజ పరిణామం. అయితే ఎవరెన్ని రోజులు ఉన్నారనేది కాదు, ఎవరేం చేశారనేటువంటిది ప్రత్యేకంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఆయన జీవించినంతకాలం, దాదాపు 80 సంవత్సరాల పాటు ఆయన వయసు ఉన్నప్పటికి కూడా, మరి చివరి రక్తబొట్టు ఉన్నంత వరకు కూడా రైతు ఉద్యమం కోసం, రైతు శ్రేయస్సు కోసం, రైతాంగ ప్రయోజనాల కోసం జరిగిన ప్రతి పోరాటంలోనూ తను ముందుండి త్యాగం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. గుంటక సాంబిరెడ్డి గారుతో పరిచయం మా గ్రామం కాబట్టి, అంతేకాకుండా మాకు చుట్టం కూడా అవుతారు. ఆయనతో పాటు ఇదివరకు మామూలు చుట్టంగానే తెలుసు. అప్పుడు మామూలు కాద గ్రామంలో కొన్ని రోజులు ఉన్నారు. అప్పుడు మామూలుగా ఎక్కువ కమ్యూనిస్ట్ ఉద్యోగాల గురించి చెప్పేవాళ్ళు. దాని తర్వాత నేను తెలుగు రైతు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించాక రైతు సంఘాల సమావేశాలన్నింటిలో కూడా ఆయన తరచుగా కలిసి ఉండేవాడిని. ఆయన గుంటూరు అయితే మామూలుగా ఎప్పుడన్నా నువ్వు వెళ్తుంటే చెప్పు, నేను కూడా వస్తానంటే వయోభారంతో ఆయనకు చెప్పకపోతే ఏం పర్లేదు, నీ కారులో వెళ్తావు కాబట్టి నేను కూడా వస్తానని చెప్పి ప్రతి కార్యం కూడా వచ్చేవాడు. దగ్గరలో అయితే శ్రీనుకు చెప్పు, శ్రీనివాసరెడ్డి ఆయన మీ ఇద్దరం కలిసి వస్తామని చెప్పి అమరావతి ఉద్యమంలో కూడా దగ్గరలో ఉన్నట్టు అన్నిట్లో కూడా పాల్గొనేవాడు. అంటే ఆయనకి ఏంటంటే వయసు మీరినప్పటికి కూడా రైతు సమస్యల మీద ఎనలేని అభిమానం, వాటి మీద పోరాడగలే శక్తి లేకపోయినా కూడా తన వంతు పాత్ర పోషించాలని చెప్పి ఎప్పుడు కూడా ఆ విధంగా రైతు సంఘం కార్యక్రమం అన్నింటిలో పాల్గొనటమే కాకుండా సిపిఐ రైతు సంఘానికి ఆయన అమరావతి రాజధాని గ్రామమైన పెనుమాకలో తన భూమి 13 సెంట్లు అది విరాళంగా ఇవ్వటం జరిగింది. దాన్ని
గ్రామ కంఠం కింద చేర్చాలని చెప్పి ఆయన సిపిఐ రైతు సంఘం వాళ్ళు కూడా ఎన్నోసార్లు కూడా సిఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. రైతు సంఘంలో చాలా కాలం నుంచి కలిసి పనిచేసాం. మా ఇద్దరిది కూడా ఒక తండ్రి కొడుకుల అనుబంధంలా ఉండేది. అటువంటి సామిరెడ్డి గారు అనేక కార్యక్రమాల్లో అనేక ఉద్యమాల్లో నన్ను ముందు పెట్టి నడిపించేవాడు. పసుపు రైతుల సమస్య వచ్చినప్పుడు వెళ్దాం పదా పసుపు రైతులను కలిసి వాళ్ళందరినీ తీసుకొచ్చి పోరాటం చేద్దాం, వాళ్ళకి న్యాయం జరిగేలాగా కృషి చేద్దామని చెప్పేసి నేను బతికిచ్చినా కూడా ఆయన నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపాడు. అలాంటి సామిరెడ్డి గారు ఈరోజు మన ముందు లేకపోవటం చాలా బాధాకరం. అయితే ఆయన ఆశయాలు ఒక్కటి మాత్రం నెరవేరల. మరి ఆ కార్యాలయానికి స్థలం అయితే ఇచ్చాడు, కానీ ఏ మనిషి తెలిసినా కానీ కార్యాలయం సంగతి పట్టించుకోవట్లేదని బాగా అసంతృప్తిగా ఉన్నాడు. ఆ ప్రయత్నం పూర్తిగా చేస్తున్నాము. దాంతో గ్రామ కంఠంలో మార్చడానికి అవకాశం లేదని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి చెప్పినట్టు మన ఆశయాలు నెరవేరాలంటే అక్కడ ఇచ్చిన స్థలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆఫీసు నిర్మాణం ఏర్పాటు చేయాలని చెప్పి మేము అందరం కూడా ఆలోచిస్తున్నాం. అది కొద్ది రోజుల్లో పర్మిషన్ తీసుకుంటాం, దాన్ని పూర్తి చేస్తాం.